ఆంధ్రప్రదేశ్‌కి ఐటీ కంపెనీలు రావాలంటే బూచోడి భయం ఉండకూడదని అందరికీ తెలిసిన విషయమే. అదో బూచోడొస్తున్నాడు, ఇదో బూచోడొస్తున్నాడంటే చిన్న పిల్లలు అన్నం తినడం మామూలే గానీ, మన ఆంధ్రప్రదేశ్‌కి ఈ ఒక బూచోడున్నాడండి, బులుగు బూచోడు. ఆ బూచోడు ఉండడం వల్ల చాలా కంపెనీలు, ఐటీ కంపెనీలే కాదు, ఇతరత్ర కంపెనీలు ఏవి రావాలన్నా ఒకటికి 3 సార్లు ఆలోచన చేస్తా ఉన్నాయి. మనం ఇప్పుడు దాని మీద విశ్లేషణ చేద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వంటి సంస్థలు రాగా త్వరలోనే గూగుల్ కూడా వచ్చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టవర్స్ నిర్మిస్తున్నందున ఐటీ కంపెనీలు అక్కడికి క్యూ కట్టడమే ఖాయమని చెప్తా ఉన్నారు. కనుక భవిష్యత్తులో బెంగళూరు నుండి ఐటీ కంపెనీలు విశాఖ లేదా అమరావతికి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఐటీ కంపెనీల వలన కర్ణాటక ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు చేయించకపోవడాన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు తప్పుపడుతూ ఉంటారు. అది కూడా విపరీతమైన ట్రాఫిక్ కూడా ఉంటుంది. వారి విమర్శలను అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఐటీ కంపెనీలతో స్థానికులకు 50% రిజర్వేషన్ వంటి ప్రతిపాదనలు చేస్తూ ఆందోళన అయితే కలిగిస్తూ ఉన్నారండి. బెంగళూరు శివారులో బెల్లందూర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద బ్లాక్ బక్ అనే ప్రముఖ ఐటీ కంపెనీ సీఈఓ రాజేష్ యబాజీ గుంతలు పడిన రోడ్ల పరిస్థితి వివరిస్తూ ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నామని ట్వీట్ చేశారట. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ దేశంలో అత్యుత్తమ పరిశుభ్రమైన నగరాలలో విశాఖకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ కంపెనీని వేరే రాష్ట్రానికి మార్చే ఆలోచన ఉంటే దయచేసి నేరుగా నాకే మెసేజ్ చేయండి అని విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో రోడ్లు బాగా లేనందున ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నందుకు వాటిని ఆకర్షించాలంటే ముందుగా విశాఖ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 1.5 సంవత్సరం కాబోతా ఉంది. కానీ ఇంతవరకు విశాఖలో కొత్తగా ఒక్క రోడ్డు, ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదు. కనుక ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు అలాగే ఉన్నాయి. ఐటీ కంపెనీలకు కేవలం ప్రోత్సాహకాలు ఇస్తే తరలి వచ్చేవు. మంచి రోడ్లు, నిరంతర విద్యుత్, ఐటీ కనీస మౌలిక వసతులు కూడా కల్పించాలి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల సురేష్ ముగ్గురు తెలుగు సినిమా పరిశ్రమకి ఏపీకి తరలించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా రావడం లేదు. ఎందుకని ఆలోచిస్తే ప్రోత్సాహకాలు, మౌలిక వసతులతో పాటు రాజకీయ సుస్థిరత కూడా చాలా అవసరమని భావిస్తుండడం వల్లనే నేటికి ఏపీకి జగన్ భయం వెంటాడుతూనే ఉంది. అందువల్లనే సినీ పరిశ్రమ రావడం లేదు. ఐటీ కంపెనీలు కూడా బూచిని చూసి భయపడుతూనే ఉంటాయి. కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆ బూచితో మళ్ళీ ఇబ్బందులు లేకుండా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడు పిలవకపోయినా సినీ పరిశ్రమ, ఐటీ కంపెనీలు క్యూ కడతాయని చెప్పడంలో ఎలాంటి అబద్ధము లేదు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.